పీపీఆర్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన కాలగమనం సినిమా ఈ నెల 17న థియేటర్స్లో విడుదల కానుంది. రాజా బిరుదుల లావణ్య రామారావు, చిన్నబాబు కల్లా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సుధాకర్ బూరి దర్శకత్వం వహించి స్వయంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిల్మ్ ఫ్లాష్ లో చూసేద్దాం. మనం చూసిన సినిమా అన్నది కాలగమనం అండి. సో టైం తో డిసైడ్ అయింది. మనం మన టైం వచ్చినంత వరకు వెయిట్ చేయాలి, పేషెన్స్ తో ఉండాలి. ఏదో ఒక్క చాలా తక్కువ ఉంటారండి ఓవర్ నైట్ సక్సెస్ ఉన్న వాళ్ళు, చాలా మినిమల్ ఉంటారు. కానీ ఏంటంటే ఐ డోంట్ థింక్ ఓవర్ నైట్ సక్సెస్ అన్నది వెరీ షార్ట్ స్పాన్ ఉంటుంది. మనం ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ ఉండాలంటే డెఫినెట్లీ పేషెన్స్ ఉండాలి అండ్ వెయిట్ చేయాలి. ఇక్కడ ఉన్న చాలా మంది నాకన్నా సీనియర్స్ ఉంటారు, వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇలాంటి సినిమాల్లో మనం చేస్తున్న కొద్దీ మనం గ్రాడ్యువల్గా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ వస్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి వన్ ఫ్రైడే విల్ బి దేర్ అండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో, ప్రతి ఆర్టిస్ట్ లైఫ్ లో ఒక్క ఫ్రైడే అన్నది ఉంటుంది. అది మన జీవితాన్ని మార్చేస్తుందండి. సో దాని గురించి మనం అందరూ వెయిట్ చేద్దాము అండ్ ఇలాంటి మూవీస్ ఎన్నో మనం చేద్దాము. కాలగమనం అనేటువంటి నేను మర్చిపోయాను. కాలగమనం అని 10 సార్లు పలకాలి అందరూ. ఒకసారి గట్టిగా అనండి, కాలగమనం అనండి ఒకసారి అందరూ. ఎందుకు తెలుసా అండి, మనం అందరం కాలగమనంలోనే ఉన్నాము అని అందరూ జనరల్ గా అనుకుంటారు. మనం అడుగేసినా మన శ్వాస కూడా కాలగమనంలోనే ఉంది. కానీ ఈ సినిమా ప్రేమ గమనంతో సాగుతుంది. ఈ కాలగమనం అనే సినిమా ప్రేమ గమనంతో సాగుతూ నన్ను కన్నీళ్లు తెప్పించింది కాబట్టే నేను ఈ వేదిక మీదికి ప్రత్యేకంగా వచ్చిన. లేకపోతే నేను ఇక్కడికి వచ్చి ఓన్లీ వీళ్ళని పొగడాలి అని మాత్రం నేను రాలేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకో మీరు ఈ సినిమా చూసిన తర్వాత లాస్ట్ ఒక అరగంట నేను మనిషి కాలేదండి. అంటే ఏజ్లో కొంచెం పెద్దవాడైనా నేను ఇందులో హీరో రాజా ఏజ్కి వెళ్ళిపోయినా, తర్వాత చిన్న ఏజ్కి వెళ్ళిపోయినా. ఇందులో హీరో రాజా, రేపటి రాజు అవుతాను. అంత చక్కగా అంటే మీరు అనుకోవచ్చు హీరో అంటే చాలా ఎంతో ఎర్రగా బుర్రగా అందంగా ఉండాలనుకుంటారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా అందంగా కనిపిస్తాడు ఆయన మనందరికీ. సో ఈరోజు ఈవెంట్ కాలగమనం ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ఈ ట్రైలర్ చూడగానే నాకు ఒక గ్రామీణ విలేజ్ లవ్ స్టోరీ లాగా అనిపించింది. సో మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్ గారికి, ఆర్టిస్టులు అందరికి కూడాను, డైరెక్టర్ గారు సుధాకర్ సార్ కూడా ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. కాలగమనం ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇప్పట్లో ట్రూ లవ్ ఎక్కడుందండి. సో చూస్తే నిజంగా అది ఒక ఫీల్ వచ్చింది. సో చాలా బాగుందండి ట్రైలర్. సో తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ రోజుల్లో వచ్చే సినిమాలు కొన్ని చూస్తా ఉంటే భార్య పిల్లలను పెట్టుకొని హ్యాపీగా ప్రశాంతంగా అందరం ఒక దగ్గర కూర్చొని సినిమా చూసే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఏ సీన్ వచ్చిద్దో, ఎలాంటి సీన్ వచ్చిద్దో, పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, ఎలా చూస్తామని చెప్పేసి టెన్షన్ గా చూడాల్సిన పరిస్థితి. ఏదైనా కొంచెం అసభ్యకరంగా ఉందంటే ఛానల్ మార్చాల్సిన పరిస్థితిలో సినిమాలు ఉంటున్నాయి. కొన్ని సినిమాలు, అన్ని కదండి, కొన్ని సినిమాలు ఉంటున్నాయి. నేనైతే అనుకున్నాను మనం తీసే సినిమా ఒక సందేశాత్మకమైనటువంటి సినిమా ఉండాలి. పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా చూడగలిగినటువంటి ఒక మంచి సినిమా ఉండాలి. అది విలువలతో కూడింది అయి ఉండాలి, సమాజానికి ఒక మంచి మెసేజ్ పాస్ చేసేది అయి ఉండాలి అని చెప్పేసి నేను ఎన్నో ఆలోచనలతో నేను సుమారుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా ఈ సినిమా కథను రాసుకున్నానండి. ఈ సినిమా కథ ఎలా ఉంటదంటే 3 జనరేషన్లను కలుపుకుంటూ వెళ్తా ఉంటుందండి మన సినిమా కాలగమనం. అంటే చాలా మంది నన్ను ఇంటర్వ్యూస్ లో కూడా ఇంతకుముందు అడిగారు, మీరు కాలగమనం అనే టైటిల్ పెట్టారు, కాలగమనానికి ట్రైలర్ చూసిన తర్వాత ఏమో లవ్ స్టోరీ అన్ని కనిపిస్తా ఉన్నాయి, కాలగమనానికి ఈ లవ్ స్టోరీకి మాకు సింక్ అవ్వట్లేదు, ఈ టైటిల్ ఎలా పెట్టారు ఏంటి అని చెప్పేసి నన్ను ఇంటర్వ్యూస్ లో కూడా చాలా మంది అడగడం జరిగింది. కాలగమనం అనే టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఇది చెప్పే కదండి, మూడు జనరేషన్స్ కలుపుకుంటూ పోతా ఉంటది. ప్లస్ కాలగమనంలో మనం కాలంతో పాటు పరిగెడుతూ ఉంటాం, కాలంతో పాటు మనం కూడా మారిపోయి జర్నీ చేయాల్సిందే ఎవరైనా కూడా. కానీ కాలం చేసిన గాయాలు కొన్ని ఉంటాయి, కాలంలో కలిసిపోయినటువంటి స్వీట్ మెమరీస్ కొన్ని ఉంటాయి. మనం ఏది గుర్తు పెట్టుకోవాలి, ఏది వదిలేయాలి, దేన్ని పట్టుకోవాలి, దీన్ని వదిలిపెట్టాలి. ఇలాంటి కొన్ని అనుభూతులు మనం కొన్ని పద్ధతులు, నీతులు, సంస్కృతి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాలగమనం టీం కి నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. రాజా ఇతను నాకు ఒక 10 years నుంచి అన్నదమ్ముల్లా ఉన్నాం మేము. అందరూ మమ్మల్ని చూసి కూడా ఇంతకు ముందు చాలా మంది జలస్ అయ్యేవాళ్ళు.
ఇద్దరం 10 years బ్యాక్ నుండి సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నాం. బట్ రాజాకి ఈ అవకాశం దక్కడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం స్టేజ్ మీద నేను మాట్లాడటం. అండ్ రాజా మంచి సక్సెస్ అందుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ హోల్ టీమ్ కి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. నేను చేసిన ప్రతి సినిమాని నాకు దాదాపు 2300 వరకు ఇవి ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి గొంతు మీద కత్తి పెట్టినట్టు మీరు సినిమా చూసి నాకు ఎలా ఉందో చెప్పాలని చెప్పేసి ఆ విధంగా నేను ప్రమోషన్ చేసుకుంటా పోతున్నాను నేను నటించిన సినిమాలు. అలాగే ఈ సినిమాను కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దయచేసి చిన్న సినిమాలు ఎంతో కష్టపడి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడి చెప్తుంది మా శిరీష్ గారు చెప్తున్నారు, ఇళ్ళలో పనిచేసినట్లు చేసుకునే అంత కష్ట ఒడిదుడుకుల్లో ఈ సినిమాను తయారు చేశారు. ఆయన మాటల్లో కూడా చెప్పారు. కాబట్టి ఇంత చిన్న సినిమా లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ ప్రమోషన్ చేయలేక ఎవరికి తెలియక ఆడలేకపోతున్నాయి. కానీ మనకు డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రతి జేబులో సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్, మీ సెల్ ఫోన్ లో ఇష్టమైన వాళ్ళ నెంబర్లే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కాలగమనం వాల్ పోస్టర్ షేర్ చేసి ప్రతి ఒక్కరు సినిమా చూడాలని, ఆ విధంగా మీరు ప్రమోట్ చేసి ఈ సినిమా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీమ్ లో ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి అందరికీ ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా నేను రాజేష్ గారి గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు మూవీస్ చాలా చేశాను, అందులో రొమాన్స్ చేశాను, ఫైట్స్ చేశాను, కానీ ఒక మంచి సాంగ్ అనేది నాకు లేదు. కానీ ఈ మూవీలో నాకు అంటే ఒక మంచి సాంగ్ ఇందాక మీరు చూసారు కదా, సాంగ్ ఎలా అనిపించింది? బాగుందా? మళ్ళీ ప్లే చేద్దాం అనుకున్నానా? మీకు ఇంట్రెస్టేనా? థ్యాంక్ యూ. యాక్చువల్లీ అది అంతా వేయడానికి కారణం రాజేష్ గారు చేసిన మ్యూజిక్ నాకు చాలా నచ్చిందండి. నా లైఫ్ లో గుర్తుండిపోయి సాంగ్ ఇచ్చారు. ఆ సాంగ్ రావడానికి కారణమైన మా సుధాకర్ అన్నయ్యకి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్ లో చాలా విసిగిచ్చేదాన్ని సుధాకర్ అన్న, ఐమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. అండ్ చాలా మందిని విసిగిచ్చాను చెప్పాలంటే, అంటే నా సైడ్ మిస్టేక్ లేదు అంటే వాళ్ళ సైడ్, ఐ మీన్ బేసిక్ గా నాదే ఉంటుంది చెప్తున్నా. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. ఒక మీ ఇంట్లో కూతురులాగా క్షమించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అండ్ అలాగే సుధాకర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలాగే రాజా గారు థ్యాంక్ యూ. అండ్ చిన్న గారు గాడ్ బ్లెస్ యూ. నో థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ శిరీష్ అమ్మ, అలాగే శాంతి గారు అండ్ పద్మ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. యాక్టింగ్ అప్పుడు లైక్ వాళ్ళ కూతురు లాగే ట్రీట్ చేశారు, అంటే ఒక కో యాక్టర్ లాగా కాకుండా. ఈయన విషయంలో చిరంజీవి గారికి ఈయనకి ఒక కామన్ గా ఉంటుందండి. ఆయనకి బ్యాక్గ్రౌండ్ లేదు, ఈయనకి బ్యాక్గ్రౌండ్ లేదు. కరెక్టే కదా? బ్యాక్గ్రౌండ్ లేని చాలా మంది వచ్చారు, తర్వాత ఎంత గ్రౌండ్ సంపాదించారో తెలుస్తుంది. జోక్స్ అపార్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజా, లావణ్య అండ్ ఆల్ ది టీమ్ మెంబర్స్. ఈ సినిమా ద్వారా చాలా చాలా మంది కొత్త ఆర్టిస్టులు పరిచయం అవుతున్నారు. ఉమర్ గారు కానీ, శాంతి గారు కానీ, ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి. కైండ్లీ ప్లీజ్ సపోర్ట్ అవర్ మూవీ.